చాలా కాలం తర్వాత మిమ్మల్ని అందరూ చూడగలిగాను. మీ ఆసక్తి చాలా గొప్పదని మిమ్మల్ని మెచ్చుకుంటున్నాను. కాబట్టి 8 రోజులు మీరు ఇలా కూర్చొని మంచి సేవకులను రప్పించుకొని వాక్యాన్ని నేర్చుకోవటం, వినటం, మీకున్న ఆసక్తిని ఎంతగానో నేను అభినందిస్తున్నాను. మిమ్మల్ని అలా నడిపిస్తున్నటువంటి మీ సంఘ కాపరి రాజేష్ గారిని కూడా అభినందిస్తున్నాను. ఇలాంటి ఆశ, ఆసక్తి 100 మందిలో ఒకరికి ఉంటుంది. దేవుని పని అంటే ఆసక్తి కలిగిన వాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1 నుంచి కొన్ని వచనాలు మనం చూడండి. హెబ్రీ సంఘస్థులతో పౌలు గారు మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయు, దేవుని యందలి విశ్వాసం ఉంచుటయు, బాప్తిస్మము గూర్చిన బోధయు, హస్త నిక్షేపణను, మృతుల పునరుత్థానమును, నిత్యమైన తీర్పును అను పునాది మరల వేయక క్రీస్తుని గూర్చిన మూలోపదేశాలు అనే మాట ఇక్కడ రాయబడిందండి. మనందరికీ మారు మనసు పొందటం, బాప్తిసం ఎందుకు తీసుకోవాలో తెలుసుకున్నాం. ప్రభువునందు ఎలాగ విశ్వాసం ఉంచాలో తెలుసుకున్నాం. మృతులు చనిపోతే ఏవైపోతారో తెలుసుకున్నాం. చివరిలో మనకి ఎలాంటి తీర్పు జరుగుతుందో కూడా నేర్చుకున్నాం. ఇలాంటి బోధ నిమిత్తము మొట్టమొదటిగా తీసుకోవాల్సిన మూలపాఠాలు ఇవన్నీ కూడా వాటికి మళ్ళీ ఎప్పుడూ సంఘంలో చెప్పకుండా ప్రతి సంవత్సరం కూడా మరి మీ సేవకులు ఇలాగ మిమ్మల్ని అందరినీ కూర్చోబెట్టి సేవకులు పిలిచి ఎందుకు చెప్తున్నారు అంటే ఒక మంచి మాటను చూడండి. అక్కడ మనం క్రీస్తును కూర్చిన మూలోపదేశము మాని సంపూర్ణ గురుటకు సాగిపోవుదము అనే మాట రాయబడింది. అంటే ప్రతి క్రైస్తవుడు చనిపోయే టయానికి దైవ సంబంధమైన విశ్వాసములో సంపూర్ణత సాధించాలి అన్నది పౌలు గారి యొక్క ఉద్దేశం. పౌలు గారు ఎంత గొప్పగా తన పిల్లల గురించి ఆలోచించారు అంటే, పిల్లరా మీరు ఎప్పుడు చదవారు లేదో నాకు తెలియదు, కానీ మన తల్లిదండ్రులు కూడా అలా ఆలోచించుండరు. భూమికని ఆకాశానికి ఎంత ఎత్తైతే ఉందో అంతటి సుదీర్ఘమైనటువంటి ఆలోచన, జ్ఞానము కలిగి క్రైస్తవులు దేవుళ్ళు ఎదగాలి అన్నటువంటి తపన చెందాడండి పౌలు గారు ఒక సంఘాలకు సేవకుడైన సంఘానికి సేవకుడైన వారు ఎలాగే ఆలోచన కలిగి ఉన్నారు అంటే, పౌలు గారు సంపూర్ణత సాధించాలి. అది నేను బాప్తిసం పొందేశాను, ప్రభువునందు విశ్వాసం ఉంచాను, చనిపోతే నేను బతికిపోతాను. ఏమంటే ఇలాంటి చిన్న విశ్వాసంలో మీరు ఉండిపోకండి. ఇది ప్రారంభంలో మీరంతా మీరు కూడా తీసుకొచ్చిన పాఠాలు, కానీ దాని వెనుకున్నటువంటి మహాజ్ఞానమైనటువంటి సంగతులను, దేవుడి గురించి, క్రీస్తుని గురించినటువంటి సంపూర్ణతను సాధించాలి. వాటి యొక్క పొడవు వెడల్పుల యొక్క లోతు ఎంతో మీరు గ్రహించాలి అంటే మీ మనోనేత్రం తెరవాలి. దేవుడు మీ మనోనేత్రం తెరిపించి అలాంటి మహాసంగతులను మీరు తెలుసుకున్నట్లుగా మరి దేవుడు మిమ్మల్ని జ్ఞానముతో నింపాలన్నటువంటి ఆశ కలిగిన వాడు పౌలు గారు. కాబట్టి ఇలాంటి సభలు లేక క్లాసులు పెట్టి మిమ్మల్ని అందరినీ వాక్యం వినిపించడం అంత అవసరం అంటారా? మీరైతే అనుకోవచ్చు. ఇలా రాజేష్ గారు మిమ్మల్ని ఇన్ని రోజులు పెట్టి మమ్మల్ని నిద్రపోకుండా చేశారు 6 రోజులని మీరు అనుకోవచ్చేమో, కానీ తను వెనుకున్నటువంటి దేవుని సంకల్పం ఏంటంటే మీరు మంచి వాక్యాన్ని నేర్చుకుని విశ్వాసంలో భాగ్యవంతులు కావాలన్నదే తను వెనుకున్నటువంటి ఆలోచనని నేను సాక్షిస్తున్నాను. కనుక దేవుని పిల్లరా, మనమంతా ఇలాగ కూర్చుని మరి ఎక్కువ రోజులు వాక్యాన్ని నేర్చుకోవటం, పఠించటం, వినటం, గ్రహించటం, ఈ విషయాల్లో వెనుకున్నటువంటి ఏదంటే మనమంతా క్రీస్తులో సంపూర్ణత సాధించాలి. ఈ లోకంలో ఈ సబ్జెక్టులో విషయంలోనైనా సంపూర్ణత లేకపోయినా కానీ దేవుని యొక్క వాక్యంలో సంపూర్ణత అనేది సాధించాలి.
మీకు తెలియని విషయాలు చాలా అనేకమైన ఉన్నావండి. తెలుసా మీకు సంగతులు? నిజం చెప్పమంటారా? నాకు తెలిసిన సంగతులు అనేకం ఉన్నావండి బైబిల్లో. మహాసముద్రం. ఏమండి, బైబిల్లో మాకు కూడా తెలియని అనేక సంగతులు ఉన్నవి. ఎంతకాలం నేర్చుకున్న కొత్త సంగతులే బైబిల్ నుంచి కనిపిస్తాయి. కనుక దేవుని వారలారా, అంటే ఈ మాటను బట్టి మాకు ఏమర్థం అవుతుందంటే, క్రీస్తులు సంపూర్ణ సాధించాలి అంటే మనము మూలపాఠాల్లోనే ఉండిపోకుండా అక్కడి నుంచి వాట్ నెక్స్ట్ తర్వాత ఏంటి ఎలాగో దేవుని వాక్యంలో ఉన్నటువంటి పరిపూర్ణమైనటువంటి ఆయన సంకల్పాన్ని, ఆయన జ్ఞానాన్ని, మనం వెళ్ళే లోకాన్ని మరి తెలుసుకోవాలన్నది దేవుని యొక్క చిత్తమై ఉన్నదని సెలవిస్తున్నాను. ఎంత గొప్పగా నేర్చుకోవాలని అన్నాడు పౌలు గారు. ఆ మాట చూద్దామండి బైబిల్ నుంచి. మనమంతా బైబిల్ ఎంత గొప్పగా నేర్చుకోవాలనుకున్నాడో చూడండి. దేవుని వల్లరా ఈ సందర్భంగా నాలో ఉన్నటువంటి ఒక ఆలోచన కూడా మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. ప్రారంభ రోజుల్లో ఇలాగే దేవుని వాక్యాన్ని నేర్పించినటువంటి కారణం ఏంటంటే, నేను ఒక్కడినే నేర్చుకుని జ్ఞానాన్ని నా దగ్గరే ఉంటే ఒక 10 మంది నేర్పించగలనేమో కానీ, లేకపోతే సంఘాలు కట్టగలనేమో కానీ, అనేక మందికి నేర్పించగలిగితే అనేక సంఘాలు కట్టబడతాయి. అనేక ప్రాంతాలలో అనేక మంది ప్రజలు సంఘంగా ఏర్పడి సంఘాలు కట్టబడతాయి అన్నటువంటి ఆలోచిస్తూ ఉండేవాడిని. కనుక దేవుడు ఈరోజు ఈ మధ్య నడిపించాడు. పౌలు గారి యొక్క ముఖ్య ఆలోచన ఎంత గొప్పగా ఉందో మన ఎడల, ఆ విషయాన్ని మనం ఒకసారి చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం నుంచి మనం చూద్దామండి. 17వ వచనం అండి. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున అని చూడండి. మీ అంటే ఎవరక్కడ? మీరే, మనమే. ఎంత బాగుందండి. మీ మనోనేత్రములు వెలిగింపబడినందున దేవుడు మిమ్మల్ని పిలిచిన పిలుపు విషయమైనటువంటి నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన శ్వాసం యొక్క మహదైశ్వర్యం ఎట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మన యందు దేవుడు చూపుచున్నటువంటి దేవుని శక్తి యొక్క అపరిమితమైన మహాత్మ్యం ఎట్టిదో మీరు తెలుసుకొనవలెనని మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపియగు తండ్రి తన్ను దేవుని తెలుసుకొనుట యందు దేవుణ్ణి తెలుసుకొనుట యందు మీకు జ్ఞానమును ప్రత్యక్షత గల మనస్సును అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థనల యందు సంఘమ క్రైస్తవులారా మిమ్మల్ని గూర్చి విజ్ఞాపన చేయుచున్నాను. ఎంత పెద్ద ప్రార్థన చేశాడు చూడండి ఇక్కడ. ఈ ప్రార్థనలో ఎంత పెద్ద ప్రార్థన అంటే, మిమ్మల్ని పిలిచిన పిలుపులో ఉన్నటువంటి నిరీక్షణ ఎలాంటిది, పరిశుద్ధులలో మీరు పొందే స్వాస్యము సంపద, లేదంటే వెళ్ళే లోకము దాని యొక్క మహదర్శనం ఎట్టిది, దేవుని యొక్క బలాతిశయము ఎట్టిది. ఏమండి, ఇవన్నీ మీరు తెలుసుకోవాలి అని క్రీస్తునందు దేవుడి వినియోగపరిచినటువంటి మరి ఆయన యొక్క మనసును తెలుసుకున్నట్లు గ్రహించినట్లుగా ఇవి మనోనేత్రాలు తెరవబడాలి అని పౌలు గారు ప్రార్థన చేశారంటే ఆలోచించడం పిల్లరా. మీరందరికీ ఒక మంచి దేవుడు జ్ఞాన నేత్రాన్ని ఇచ్చాడండి. మనందరికీ దేవుడు మనకి జ్ఞాన నేత్రమును ఇచ్చాడు. కానీ ఆ జ్ఞాననేత్రంతో ఈ లోకంలో ఉన్న వాటి చూస్తున్నామే తప్ప 2 కళ్ళతో చూస్తున్నాం. ఈ 2 కళ్ళతో లోకాన్ని చూస్తున్నాం. కానీ మరొకటి జ్ఞాన నేత్రం ఉంది. దాన్ని కూడా ఏం చూస్తున్నామంటే లోకాన్ని చూస్తున్నాం. మనం దాంతో కూడా లోకాన్ని చూస్తున్నామండి. ఎలాగంటే పిల్లరా, ఇలా కళ్ళు మూసుకున్నాం అనుకోండి, దేవుడి గురించి దేవుళ్ళు అలాగా ఏం కనపడతాయంటే
అలా లోకంలోనే రేపు ఏం చేయాలి, రేపు ఎక్కడికి వెళ్ళాలి, లేదంటే రేపు ఇంత ఆ ఫండ్ వస్తే మా దాన్ని ఏం చేయాలి, ఏమండి అలా లోకంలో భవిష్యత్తులో ఏం చేయాలి, ఏం కట్టాలి, వచ్చిన దాంతో ఎలాగో కూడబెట్టాలి, పిల్లలు ఎలా చదివించాలి, చదివించినప్పుడు వాళ్ళ భవిష్యత్తు ఎలాగో స్థిరపరచాలి అన్నది కళ్ళు మూసుకున్నా కానీ నీ మైండ్లో మళ్ళా భవిష్యత్తులో కూర్చున్నటువంటి విషయాలే కనబడుతుంటాయి. అర్థమవుతుందో లేదు మరి. ఇప్పుడు ఎలా కళ్ళు మూసుకోండి, మీ ఇంటిని జ్ఞాపకం చేసుకోండి. మీ ఇల్లు ఎక్కడుందో గుర్తొస్తుంది, మీ ఇంట్లో ఏ వస్తువు ఎక్కడుందో తెలుస్తుంది, ఆ బీరు ఎక్కడుందో తెలుస్తుంది, ఆ బీరులో ఎంత డబ్బు దాచావు, ఎక్కడ ఏ మూల నెట్టావు కనపడుతుంది కళ్ళు మూసుకున్నా కానీ. అంటే భౌతికం కూడా మీకు బాహ్య నేత్రాలు మూయబడినా కానీ నీ అంతర్నేత్రంతో నీ వస్తువులను చూస్తున్నావు, నీకున్న వస్తువులను సంపదను చూస్తున్నావు. ఎలాగా ఒకవేళ కళ్ళు పూసుకున్నా కానీ, ఒకవేళ నీ బ్యాంకులో అకౌంట్లో కానీ ఒక 10,000 లేదంటే 10 లక్షలు వేసావు అనుకోండి, ఆ డబ్బులు కూడా కనపడుతుంటాయి. కానీ దేవుని పిల్లలరా, పౌలు గారు యొక్క ఇంటెన్షన్ ఏంటంటే ఈ మనోనేత్రంతో నిరీక్షణ ఉందే, చనిపోతే వెళ్ళే లోకం ఒకటి ఉందో మనకని ఆ ఎదురు చూపు, ఆ వెళ్ళే లోకము, ఆ దేవుని దగ్గరుండే ఆ స్థానము అలాగూ ఎక్కడ చూడంటే ఈ మనోనేత్రంతో చూడగలిగాడు పౌలు గారు. అలాంటి నేత్రం కలిగి, అలాంటి దేవుని కూర్చున్న మనసు యొక్క జ్ఞానము కలిగి మీరు తెలుసుకోనట్టుగా ఉండాలి అని పౌలు గారు అందరి గురించి పిల్లరా ఒక మహాలోకం వెళ్ళగలిగే జ్ఞానాన్ని మీ మనసులో ఎప్పుడు తలంచాలి, ఆ జ్ఞానంలో మీరు ఎదగాలి, ఆ జ్ఞానంలో మీరు సంపూర్ణత సాధించాలి అన్నది పౌలు గారి యొక్క నిజంగా తన బోధలో, తన రచనలో అదే కనిపిస్తుంది. పత్రికలన్నింటిలో కూడా అదే కనిపిస్తుంది. అలా చూడగలిగితే పిల్లరా నీ దేహంలో ఆనందం లేకపోయినా మీ ఆత్మలో మహా ఆనందంగా ఉంటుంది. ఆత్మలో ఆనందం ఉన్నప్పుడు లోకంలో ఉన్నటువంటి సమస్యలు ఏమి గుర్తురావండి. మళ్ళీ చెప్తున్నారండి, వేరే మీ ఆత్మలో వాక్యానికి వచ్చినటువంటి జ్ఞానం యొక్క ఆనందం ఉన్నప్పుడు లోకంలో ఎన్ని సమస్యలు ఉన్నా వాటి గురించి మనకు పట్టించుకోము, బాధ ఇదండి. ఆ విషయం ఒకసారి గుర్తు చేస్తాను. ఒక మహాభక్తుడు, మరి ఒక ఆయన బైబిల్లో మహానాయకుడు ఉన్నాడు. ఆ నాయకుడి పేరు మోషే గారు. ఆ మోషే గారి గురించి ఏమండి, బాగా బ్రతికి చితికిపోతే బాధేస్తుందండి. ఒకప్పుడు ఎలా తిరిగేవాడురా, నీ వెనక ఎంతమంది ఉండేవారురా, ఇప్పుడు నువ్వు ఏమీ లేనివాడిగా ఒంటరివాడిగా అయిపోయినప్పుడు ఏంటి నీ బతుకు ఎలాగ అయిపోయిందని వాడు కూలిపోతుంటాడు. బాగా బతికి చెడిపోయిన వాడు జీవితం ఒకలాగా ఉంటుంది. చెడిపోయి బాగుపడిన వాడు ఎలా ఉంటాడంటే, చెడిపోయి బాగుపడిన వాడు ఆనందంగా ఉంటుందండి. కానీ బాగా బతికి చెడిపోయిన వాడు జీవితము చాలా చాలా ఎలా ఉంటుందంటే నిరుత్సాహమైనటువంటి స్థితిలోకి వెళ్ళిపోతుంటాడు. కానీ మోషే గారు ఒకనాడు బాగా బ్రతికాడు. తెలుసా మీకు? ఆ ఐగుప్తు సింహాసనం మీద కూర్చోబెట్టిన స్థాయి, ఐగుప్తు సింహాసనం మీద కూర్చోపోయినా కానీ కూర్చోకుండానే ఐగుప్తు దేశాన్ని శాసించాడు ఆయన. తెలుసా మీకు సంగతి? మోషే గారి యొక్క గొప్ప అధికారం ఏంటంటే, ఆయనకి అధికార పీఠను ఎక్కకపోయినా కానీ ఫరో కూడా ఆ సింహాసనం మీద కూర్చున్నాడు. ఇంకా ఈ సింహాసనం ఎక్కలేదు, అయినా కిందుండి కూడా ఐగుప్తు దేశాన్ని శాసించాడు మోషే గారు. ఆ రాజు కోటలో వైభవంగా 40 ఏళ్ళు బ్రతికినటువంటి మోషే గారు 47 రాజరిక వ్యవస్థను, రాజరికమైన వైభవాన్ని అనుభవించినటువంటి ఆ రాజకుమారుడుగా ఉన్నటువంటి మోషే ఈ రోజున కిందగా దిగి మట్టి తొక్కుతున్నాడు, చితికిపోయాడు. కానీ బాగా బతుకు పాడైపోయిన దేవుడు తెలుసుకున్న వాడి యొక్క ఆనందం చూస్తారా? ఆనందం
ఏంటండి అదేనండి, అంత గొప్ప నిరీక్షణ ఎట్టిదో పౌలు గారు ప్రార్థిస్తున్నారు. దేవుని పిల్లల యొక్క నిరీక్షణ ఎట్టిదో దాన్ని తెలుసుకోవటానికి వారు మనోనేత్రం తెరవబడాలన్నాడు దేవుడు. ప్రార్థన చేశాడు. బాగా బ్రతికి చితికిపోయిన మోషే గారు ఎలాంటి ఆనందపడుతున్నారో చదవండి ఒకసారి మాట. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 24, 26 కలిసి ఉన్న వచ్చిన చదువుతా చూడండి అమ్మా. మోషే గారు పెద్దవాడయ్యాడు. ఐగుప్తు సింహాసనమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించుట అని చూడండి. ఏమండి, రాజరిక వ్యవస్థను, రాజరిక వైభవాన్ని, ఆ జీవితాన్ని ఎలా పోల్చడం? పాప భోగము అన్నాడు. ఏంటండి, మనం ఆయనకి ఏంటంటే మహారాజు అండి బాబు అనుకుంటాం. మనం ఈ లోకంలో వాళ్ళని చూస్తే పదవులు ఉన్నవాళ్ళు, అధికారం ఉన్నవాళ్ళు, ఏమండి డబ్బు ఉన్న వాళ్ళు, భూస్వాములు చూసి మనం ఏమనుకుంటామంటే ఆడికి ఏంటండి బాబు అనుకుంటాం మనం. కానీ వాళ్ళందరూ పాప భోగం అనిపిస్తున్న సంగతులు వాళ్ళకి అర్థం కాలేదు. వాళ్ళు అనిపిస్తున్న అంతా కూడా పాప భోగము. వాళ్ళంతా పాప భోగాల్లోనే ఉన్నారు. ఏమండి, సీఎం మొదలుకొని పిఎం వరకు కూడా వీళ్ళంతా పాప భోగాల్లో ఉన్నారు. అనుభవించుట కంటే ఏమన్నాడు, దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించాడు. దేవుడేంటి, దేవుని ప్రజలేంటి, ఆ ప్రజలకు సంరక్షకుడిగా నేనుండటం ఏంటి, దానికోసం దేవుని సేవ కోసం రాజభోగాన్ని వదులుకోవటం ఏంటి, ఆ రాజభోగం కంటే ఈ దేవుని సేవలో నాకొచ్చే మహా వైభవం ఏంటి? మనోనేత్రం తెరవబడింది మోషేకి. నిజం ప్రియులారా, నువ్వు బాగా గనక వాక్యం దీక్ష పడితే, తపస్సు చేస్తే, బ్రతకుండగా నేను నేనైతే అంటాను బ్రతకుండగానే పరలోకం చూడగలం. అంటే అంత శక్తి లేదు మనకి, కానీ చూడగలం. అలాగే పౌలు చూసాడండి, న్యాయాధిపతి దేవుడు నా కోసం కాదు, నాకలాగా పనిచేసేవారు అందరూ కూడా ఆ సింహాసనాన్ని స్థానాన్ని రూఢిపరిచాడు. తిమోతి పత్రికలోని రూఢిపరిచాడు. నాకు సింహాసనం ఉందన్నాడు ఆయన. నాకోలాగా పనిచేసేవాడికి ఆ సింహాసనం ఉంటుందని రూఢిపరిచాడు ఆయన. చూశాడు ఆయన, ఆ మహాలోకాన్ని చూచాడు. చదవండి ఇప్పుడు మోషే గారు ఎలా చూచారు. నేనైనా ఆ ఫరో కుమార్తె యొక్క కుమారుని అనిపించుకున్నట్టుకు ఒప్పుకొనలేదు. ఎందుకు ఒప్పుకొనలేదు అంటే, ఎలాగంటే ఎలా ఒప్పుకోరలేదు, ఎలాగో రాజసింహాసనం వద్దనుకున్నాడు, ఐగుప్తు ధనాన్ని, బంగారాన్ని, అధికారాన్ని ఎందుకు వదులుకున్నాడు, దేవుని ప్రజలతో శ్రమే అది అనుభవించడం గొప్ప భాగ్యంగా ఎందుకు ఎంచుకున్నాడు అంటే, ఎలా అనగా ఎందుకు ఎంచుకున్నాడు అంటే, అతడు ప్రతిఫలముగా అన్న మాట చాలా ఇష్టమైందండి నాకు. ప్రతిఫలముగా. నువ్వు 1,00,000 రూపాయలు అప్పిస్తే వడ్డెంతతో అని అడుగుతావు, ప్రతిఫలం. 1,00,000 అప్పు అడిగితే వడ్డెంతతో అని అడుగుతావు, ప్రతిఫలం. నీకు ఎప్పుడైతే ఏదైనా మేలు చేస్తే తర్వాత నాకేం మేలు చేస్తావని అడుగుతావు, అది ప్రతిఫలం. ప్రతిఫలం ఆశించకుండా ఏ మనుషుడికి సెల్ఫ్ చేసే ఏమండి ఆ మనసు లేదండి. ఏంటి ఇన్ని వదులుకోవటంలో దానికి ప్రతిఫలంగా ఏం చూసాడు చూడండి. ప్రతిఫలముగా కలగబోవు బహుమానమని అందు దృష్టి అంటే చూచాడా దృష్టి పెట్టాడు, చూచాడు అని చూచాడు. మనమే చూడలేకపోయాం. ఇంకా మనం చూడలేదు కనుక ప్రియులరా, సంఘములు ఐక్యత లేకుండా, సంఘములు ప్రేమ లేకుండా, సహోదరుల మధ్య
అనఖ్యత పుట్టిస్తూ క్రైస్తవ సంఘాల్లో శాంతి లేకుండా చాలా చాలా మంది అలాగే అయిపోయారండి. చూడలేకపోయారు దేవుణ్ణి, దేవుడు లోకాన్ని. కానీ మోషే గారు చూచారమ్మా, మోషే గారు చూచారు. కనుక దేవుని పిల్లలారా, దేవుని వాక్యాన్ని బాగా పఠిస్తూ నేర్చుకుంటూ చదువుతున్నప్పుడు మీ మనోనేత్రం తెరవబడుతుంది. ఆ తెరవబడిన మనోనేత్రంలో మీకు ముల్లోకాలు కనబడతాయి. ఆ ముల్లోకాలలో మీరున్నటువంటి స్థానం కూడా కనబడవచ్చు. కాబట్టి దేవుని వాక్యం నేర్చుకోవటం, అలాగే మిమ్మల్ని మీకు బాధ అయినా ఇష్టపడి నేర్పించటం, మీరు ధన్యులు. దీన్ని భాగ్యంగా భావించండి, భాగ్యంగా భావించండి. కనుక దేవుని పిల్లలారా, ఇలాగ దృష్టి ఉంచినటువంటి దేవుని సేవకులకు, ఈ దేవుని సేవకులకు మరొక పేరు ఉంది బైబిల్లో. చెప్తారా ఎవరన్నా? దేవుని సేవకులకు, ప్రవక్తలకు ఒక మంచి పేరు పెట్టాడు. మంచి పేరు ఉంది. జ్యోతిష్కుడి కంటే మంచి పేరు ఒకటి ఉంది. దీర్ఘదర్శి అనే మాట ఉంటుందండి. దేవుడి సేవకులకు ఉన్న పేరు చెప్పంటారా? దీర్ఘదర్శి అంటే సుదీర్ఘంగా మన కంటికి కనబడని వస్తువును కూడా చూసి చెప్పగలిగే దూరదృష్టి ఉన్నవాడే దేవుని సేవకుడు. ఈ రోజున ప్రియులరా బాగా వినండి. మోషే తరువాత ఎంతమంది సేవకులు వచ్చినా ప్రతి సేవకుడిని కొట్టి, తిట్టి, నెట్టి, దేవుని సేవకులందరినీ కూడా మోషే తరువాత చాలా మందిని కొట్టారు, తిట్టారు, నెట్టారు, కడకి చంపేశారు. ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా సమాజానికి మంచి చేసే ప్రతి బోధకుడిని కూడా ఈ సమాజం చంపేస్తుందే కానీ భరించలేకపోతుంది. ఆ మంచి సేవకుడి యొక్క మాటలను ఒప్పుకోలేకపోతుంది. నేను దేవుని సన్నిధానంలో చెప్తున్నాను. అలాంటి సేవకులలో ఒక ఆయన ప్రవీణ్ గారు, మీరు చూసలేదు తెలియదు కానీ అతనికి ఉన్నటువంటి ఇండక్షన్ చూస్తే ప్రియులరా, భారతదేశానికి స్వతంత్రం వచ్చిందేమో కానీ దేవుడిని నమ్మటంలో కానీ, ఎవరికి ఇష్టం వచ్చిన దైవాన్ని ఆచరించడంలో కానీ, మత స్వాతంత్ర్యము, మతం అంటే మతం అనకూడదు ఇక్కడ, విశ్వాస స్వాతంత్ర్యము, విశ్వసించటంలో స్వతంత్రాన్ని కోల్పోయాం. మనం అంతా కలిసి విశ్వాస స్వాతంత్రాన్ని కోల్పోయామండి. నీకు ఇష్టమైన మతాన్ని, నీకు ఇష్టమైన దేవుడిని నమ్మటానికి వీలు లేకుండా చేస్తున్నారు ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా. బలవంతంగా ఒప్పిస్తున్నారు, కొట్టొప్పిస్తున్నారు వారు నమ్ముకున్న దేవుడి యొక్క నామాలని. మత స్వాతంత్ర్యాన్ని కోల్పోయాం. ఆ మత స్వాతంత్ర్యాన్ని బ్రిటిష్ వారి యొక్క బానిసత్వాన్ని నుంచి భారతదేశం స్వతంత్రం పొందిందేమో కానీ దేవుని నమ్మే స్వాతంత్ర్యాన్ని భారతదేశం కలిగి ఉండలేదు. అలాంటి దాని మీద కేసు వేసి నెగ్గాలనుకున్నాడు. కానీ ఈ లోకం, దేశం అంతమొందించింది. ఏంటయ్యా అంటే పిల్లరా, ఏంటయ్యా అంటే సేవకులంటే సమాజానికి, ప్రభుత్వాలకు అర్థం కాలేదు. పోనీ మీకైనా అర్థమయ్యాడు సేవకుడు అంటే ఏంటో? దేవుని వాక్యాన్ని బోధిస్తున్నటువంటి దేవుని వాక్యాన్ని బోధిస్తున్నటువంటి దేవుని సేవకుడు అంటే మీకైనా అర్థమయ్యాడా? కనీసం లోకానికి అర్థం కాకపోయినా, అమ్మా అయ్యా మీకు వాక్యాన్ని చెప్తున్నటువంటి సేవకులు మీకు అర్థమైతే మీరు ధన్యులు అని ఆ సందర్భాన్ని జ్ఞాపం చేసి ముగిస్తాను. బాగా వినాలి మీరు. ఈ లోకానికి అర్థం కాకే చంపేశారు ప్రవక్తలను, అపోస్తులను, సేవకులను. ఏమండి, రోమ ప్రభుత్వానికి లేక యూదా ప్రభుత్వానికి యేసంటే అర్థం కాక ఆయన సిలువేసి ఆయన చంపేశారు. అందుకే ప్రభు అన్నారు,
వీరు ఏం చేయుచున్నారు వీరికి తెలియదు కనుక క్షమించు తండ్రి అని. స్టెఫను కూడా సమాజం మధ్య నిలబడినప్పుడు ఆయన ఒక ధాటికి కానీ అని చెప్తున్న వాక్యానికి కానీ జ్ఞానానికి కానీ ఎదిరించేవారు లేకపోగా ఆయన మాటలను సత్యమైన మాటలు అంగీకరించలేక ఓరవలేక ఆయన కూడా రాళ్ళతో కూడా చెప్పేస్తున్నప్పుడు, ప్రభువా సమాజ మధ్య నిలబడి దేవుని వాక్యాన్ని మీ మాటలు చెప్తున్నటువంటి నన్ను కూడా వీళ్ళు చంపుతున్నారంటే తెలియక తప్పు చేస్తున్నారు, వీళ్ళు క్షమించు అని ఆయన కూడా ప్రార్థించాడు స్టెఫన్ గారు. అంటే ఈ సమాజానికి దేవుని యొక్క సేవకుని యొక్క విలువ, ఆయన మాటలో ఉన్నటువంటి జ్ఞానము, ఆయన మాటలో ఉన్నటువంటి దేవుని మార్గము ఈ ప్రజలకి అర్థం కాలేదు. ఆ సమాజం అర్థం కాకపోయినా మీకైనా అర్థమయ్యాడా అని అడుగుతున్నాను. మీకైనా అర్థమయ్యాడా? అలాగా సంఘానికి సేవకుడి యొక్క కష్టం కానీ వాక్యం కానీ పని కానీ అర్థమైతే ఆ సంఘాలలో ఎక్కడ ఏ ఒక్కరు తిరుగుబాటు చేయలేరు. దేవుని సేవకుడి మీద అబద్ధ సాక్ష్యం పలకలేరు. ఏమంటే సరుగులు అనేవి ఉండవు. ఆ విషయాన్ని గురించి ఒక మాట మీతో మాట్లాడటానికి ఆశపడుతున్నాను. పాత నిబంధనలో దేవుని సేవకులను ప్రవక్తలను ఏమని పిలిచారు అంటే పిల్లరా, యాజకులను పిలిచారు. చూద్దాం అన్నమాట. మలకి గ్రంథము 2వ అధ్యాయం, మలకి గ్రంథము 2వ అధ్యాయం 7వ వచనం చూద్దాం. చూడండి, మలకి గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనం. యాజకులు తీసారా? యాజకులు సైన్యములకు అధిపతి యెహోవా దూతలు అన్నాడు. సేవకులు ఎవరంటండి? యెహోవా దూతలు. పాత నిబంధనలో సేవకులను ఏమన్నాడంటే, ప్రవక్తలను ఏమన్నాడంటే యాజకులు వాళ్ళు. ఆ యాజకులు ఏం చేస్తారు అంటే యాజకుల నోట నా ధర్మ విధులను నేర్చుకుంటారు రాయబడిందండి అక్కడ. ఈ ప్రజలకు నా గురి తెలియాలి అంటే నేను ఏర్పరచుకున్న యాజకులు ఉన్నారు. ఆ యాజకులు నా దూతలు. నా మాటలు మీ మధ్యకి మీ దగ్గరికి వారు తీసుకొస్తారు, వారు మీకు బోధిస్తారు. వారి నోట నా ధర్మ విధులను మీరు నేర్చుకుంటారు. వారెవరంటే నాకు దూతలు అన్నాడు. అంటే సేవకులు ఎలాంటి వారంటే అమ్మా యెహోవా దూతలు. పాత నిబంధనలు యెహోవా దూతలు అన్నాడు. కొత్త నిబంధనలో సంఘాన్ని నడిపిస్తున్న వారిని ఏమన్నాడంటే, ప్రకటన గ్రంథంలో 1-2 అధ్యాయాలంతా చూస్తే మీరు 7 సంఘాలు కనపడతాయి. ఆ 7 సంఘాలకి రాస్తూ యోహాను గారు రాస్తూ యేసుక్రీస్తు మాట్లాడుతున్నారు. ఇలాగా ఏపీ సంఘము దూతకు ఇలాగో వ్రాయము, పెర్గమ సంఘములకు ఇలాగూ, పెర్గమ సంఘ దూతకు ఇలాగో వ్రాయము, తుతెరియా సంఘమునకు సంఘ దూతకు ఎలాగో రాయము. అంటే దూతకు ఎలాగ రాయము రాస్తున్నానంటాడు. రాయము ఎవరికి? ఏపీసీ సంఘ దూతకి, లవోదిక సంఘ దూతకి, ఏమండి స్వర్ణ సంఘ దూతకి ఇలా రాయి. ఏ సంఘ దూతలు ఎవరు? దేవదూతలు అనుకుంటున్నారా? కాదు. ఆ సంఘాన్ని నడిపిస్తున్న సంఘ కాపరికి ఎలా రాయి. ఆ సంఘాన్ని నడిపిస్తున్న ఆ సంఘ సేవకుడికి ఎలాగో రాయి. 1 కొరింథీ పత్రిక 8వ అధ్యాయం 23 చదవండి. ఇప్పుడు ఆ దూత ఎవరు ఇక్కడ కనపడుతుంది మీకు? 1 కొరింథీ పత్రిక 8వ అధ్యాయం 23వ వచనం ఏముంది? 1 కొరింథీ పత్రిక లేదా 2 కొరింథీకి వెళ్ళిపోండి. మరో ఆప్షన్ ఉంది కదా మనకి, కంగారు పడకలొద్దు. 2 కొరింథీ పత్రిక 8వ అధ్యాయము 23. తీతు ఎవరు తెలుసా అండి?
సంఘ సువార్థికుడు. పౌలు గారికి శిష్యుడు. వినాలి మీరు, పౌలు గారికి శిష్యుడు, సంఘ సువార్థికుడు. ఎవరు? తీతు. చదవండి ఇప్పుడు. తీతు ఎవడు? ఎవరైనా అడిగితే అతడు తీతు ఎవరో కాదు, అపోస్తలుడైన పౌలైన నాకు నా సేవలో పాలేవాడు, సేవకుడు, స్వార్థికుడు, నా యొక్క పనిలో పాలి భాగస్థుడు. మీ విషయంలో నా జత పనివాడే ఉన్నాడని ఒక చదవండి అమ్మా. మన సహోదరులు ఎవరు అని అడిగిన ఎడల వారెవరంటే సంఘములకు దూతలు అని చెప్పండి అన్నాడు. వారు ఎవరిని అడిగారు వీళ్ళంతా? ఆయన కూడా సంఘమునకు దూత, ఒక సంఘ కాపరి. చూసారండి, దేవుని సేవకులు దేవుని దూతలైన సంగతులు చాలామంది తెలియదండి. వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? దేవుని యొక్క ధర్మ విధులను వారి నోట నుండి ఈ సమాజము లేక సంఘము నేర్చుకుంటుంది, వింటుంది, అందులో నడవబడుతుంది. ఈ సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే, దేవుని యొక్క సేవకులు ఈ లోకానికి ఎలాగ అర్థం కాలేదు, మన సంఘ సభ్యులకైనా అర్థం కావాలి. సేవకుడు అంటే యెహోవా దూతగా మీ దగ్గరికి వచ్చిన వాడు. మర్చిపోకండి. నిజమైన సేవకుడు మీరు ఇస్తారను ఏమండి, మీ దగ్గర ఏదో ఆశించో ఎవరు రారండి. మీ ఆత్మలను చూచాడు, మన ఆత్మలో ఉన్నటువంటి దీనస్థితిని చూచాడు, ఆ దిశలో ఉన్నటువంటి మన పాప భారాన్ని చూచాడు. ఆ పాప భారం నుండి విడుదల పొందించడానికి, దేవుని ధర్మ విధులను నేర్పించడానికి ప్రతి ఇంటికి, ప్రతి వ్యక్తి దగ్గరికి సేవకుడు నడిపించబడుతున్నాడు. మర్చిపోకండి. దేవుని పిల్లలు అంత మాత్రమే కాదు, సేవకులు అంటే దేవుని దూతలే కాదు, ఇంకా ఎలాంటి వారంటే బైబిల్ చెప్పిందో ఒక మంచి మాట మీకు చెప్తానండి. సంఘం యొక్క క్షమాభివృద్ధి పొందాలి. సంఘం అంటే ప్రతి సభ్యులు క్షమాభివృద్ధి పొందాలి. క్షమాభివృద్ధి పొందడం అర్థం ఏంటి? క్షమాభివృద్ధి పొందడం అర్థం ఏంటి? క్షమాభివృద్ధి అంటేనండి, క్షేమ అభివృద్ధి అంటే ఏంటంటే, క్షేమం అంటే సంతోషము, సమాధానం, ఇవన్నీ. అభివృద్ధి పొందడం అంటే ఏంటంటే ఏమండి, సంఘస్థులందరూ మంచి ఇల్లు కట్టుకోవాలి, మంచి అంటే పొలాలు కొనుక్కోవాలి, అండ్ మంచి మంచి సంపద సంపాదించుకోవాలి, మంచి ధనవంతులు అయిపోవాలి. ఇదంటే అభివృద్ధి అంటేనండి. మా సంఘస్థులు అంతా అభివృద్ధి, అది లోక భాష, అదే లోకంలో ఉన్న వారి యొక్క ఆలోచనలు. బైబిల్లో ఉన్న అర్థం ఏంటి? సంఘ క్షమాభివృద్ధి అంటే ఇదిగో ఇక్కడ ఉన్న వాళ్ళు ఇంచుమించుకో అనుకుందాం, మాట వరుసకు 100 మంది ఉన్నారు. ఈ 100 మంది వాక్య ప్రకారంగా ఒకరినొకరు విడిచిపోకుండా కట్టబడటమే సంఘ క్షమాభివృద్ధి. మీ 100 మంది విడిపోకూడదు, మీ 100 మందిలో కలహం రాకూడదు, ఈ 100 మందిలో భేదాలు రాకూడదు, ఈ 100 మందితో పాటు మరో 10 మంది కట్టబడాలి. అది క్షమాభివృద్ధి. చూస్తారా బైబిల్ మాట పోని? నా సొంత మాటలు ఎప్పుడు నేను బైబిల్ ముట్టుకున్న నాటి నుంచి ఎప్పుడు నా సొంత మాటలు చెప్పలేదండి. తెలుసు, వీళ్ళందరూ ట్రైనింగ్ అయ్యారు. ప్రారంభం నుండి ఎప్పటి వరకు ఎప్పుడు సొంత మాటలు ఎప్పుడు నేను చెప్పలేదండి. వాక్యం టు వాక్యం, వాక్యం టు వాక్యం. చూద్దామన్నమాట ఎంత బాగుంటుందో చూడండి. అపోస్తలుల కార్యాలు 9వ అధ్యాయం. అపోస్తలుల కార్యాలు 9వ అధ్యాయం. సంఘ క్షమాభివృద్ధి పొందడం అంటే అర్థం ఏంటంటే, సంఘములు భేదాలు రాకుండా ఉండాలంటే దైవవాక్యం పరిపూర్ణమైనటువంటి సంపూర్ణత మీలో కలిగి ఉన్నప్పుడే మీరు అలాగ ఉండగలం. చూడండి, అపోస్తలుల కార్యాలు 9వ అధ్యాయము 31వ వచనం అండి. 31వ వచనం. కావున యోదయ పట్టణం, గలిలయ పట్టణం, సమరయ పట్టణం, ఈ పట్టణాలలో సంఘాలు కట్టబడ్డాయండి. ఇదే ఈ పట్టణాల గురించి పౌలు గారు యేసుప్రభువు కూడా చెప్పారు. మీరు ఎక్కడికి వెళ్ళకండి, నేను తిరిగి లేచాను. నేను
మీ మీద చాలా పని ఉంది, చాలా సంఘ క్షేమాభివృద్ధి పొందాలి. ఇప్పుడు మీ వల్ల సంఘము యొక్క అభివృద్ధి పొందాలి, సంఘం కట్టబడాలి. అన్ని చోట్ల సంఘం కట్టబడాలి, అన్ని చోట్ల సంఘం కట్టబడాలి. అలా సంఘం కట్టబడి క్షమాభివృద్ధి పొందాలి, అభివృద్ధి పొందాలి, అనేక ప్రాంతాలు విస్తరించాలి అన్నాడు. లోకసువార్త ఉంటుంది ఆ మాట, చెప్పిన మాట. లోకసువార్త ఉంటుంది. లోకసువార్తకు వెళ్ళొద్దామంటే ఇక్కడికి 8 అధ్యాయం వద్దాం. ఇక్కడ అన్నాడు 9 అధ్యాయం 31 ఏమన్నాడు? ఏమండి? కావున యోదయ, గలిలయ, సమరయ 3 పట్టణాలు, ఈ దేశం అంతటా సంఘ క్షమాభివృద్ధి పొందుచు అని దగ్గర నెంబర్ ఉందా? కిందేముంది? సంఘం కట్టబడుతుంది. క్షమాభివృద్ధి అంటే అర్థం ఏంటి? కట్టబడటం. ఇవన్నీ ఒక సంఘం ఒక సంఘం స్థాపించబడింది అనుకోండి. పాపం ఆ సేవకుడు 10 ఏళ్ళు 20 ఏళ్ళు ఆ ఊరు తిరిగి 100 మందిని సంపాదించి సంఘం కట్టబడితే దాంట్లో ఎవడో ఒకళ్ళు లిగుతాడండి, అంతే 50 మంది మొక్క చేస్తాడండి, ఇంకో సంఘం పెడతాడండి వెళ్ళి. ఏమండి? అది క్షమాభివృద్ధి కదా. అది ఓకే, నీకు పిలుపు ఉంది, నీకు ఆశ ఉంది, ఆసక్తి ఉంది, సేవ చేయాలనుకుంటున్నావు, తపన ఉంది, దేవుని వాక్యం ఒక మంట ఉంది, వెళ్ళు ఒక చోటకి, ఒక ప్రాంతానికి వెళ్ళు, ఆ ప్రాంతంలో దేవుడు ప్రార్థించు, ఆ ప్రాంతంలో తిరుగు. అది మిషనరీ చెయ్యి. అది మిషనరీ అంటే, అది పరిచర్య అంటే. క్షమాభివృద్ధి పొందుతుందా లేదా సంఘం మొక్కలైపోతుందా ఈ రోజుల్లోని? సంఘాలు కట్టబట్టలేదు. కనీసం సంఘాలు పెరుగుతున్నాయి తప్ప అన్యజనులైన వారు సంఘం కట్టబడేవారు సంఘం ఎక్కడ కనిపించట్లేదు. సమరయ, యోదయ, సమరయ, గలిలయ ఈ 3 ప్రాంతాల గురించి లూకా సువార్త చెప్పు చూడండి. ఇది చేత పట్టుకోండి ఇది. మళ్ళీ వద్దాం. లూకా సువార్త 24వ అధ్యాయము. లూకా సువార్త 24వ అధ్యాయం ఒకసారి చూడండి. పౌలు గారు తిరిగి లేచి ఏమన్నాడు చూడండి. 47వ వచనం. 46 క్రీస్తు శ్రమపడి 3 దినమున మృతుల్లో నుండి లేచుననియు యెరూషలేము నుండి మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరట మారు మనసు పాపక్షమాపణ ప్రకటింపబడినయు రాయబడి ఉన్నది. మరి యెరూషలేము విడిచి వెళ్ళొద్దు. మీరు ఆ పట్టణంలోనే ఉండండి. యెరూషలేము, యోదయ, గలిలయ ఈ ప్రాంతాలన్నీ గురించి చెప్పుకొచ్చాడు. రండి మళ్ళీ లోకసువార్తకు వచ్చాం. అపొస్తలుల గారికి వచ్చేయండి. 9వ అధ్యాయము 31వ వచనం. కావున యోదయ, గలిలయ, సమరయ దేశమునంతటను సంఘము క్షమాభివృద్ధి నొందుచు సమాధానము కలిగి ఉండని. ఎంత బాగా విస్తరిస్తుందండి. సంఘములో క్షమాభివృద్ధి ఉండాలి అంటే సమాధానం ఉండాలి. సమాధానం ఉండాలి అంటే ఏం జరగాలి చెప్పండి? ఏం జరగాలి? ఏ సంఘం అయితే, బాగా మళ్ళీ చెప్తున్నాను, ఏ సంఘం అయితే, సంఘ సభ్యులైతే మీకు వాక్యం నేర్పించి నడిపిస్తున్న సేవకుని మాట, ఆ సంఘ కాపరి యొక్క మాట ఎవరైతే వింటారో ఆ సంఘమే క్షమాభివృద్ధి కలిగి ఉంటుందండి. ఏ సంఘం అయితే దేవుని యొక్క సేవకుని యొక్క మాట వ్యతిరేకరించి ప్రవర్తిస్తాడో ఆ సంఘములో పతనం ఉంటుందండి. కనుక క్షమాభివృద్ధి పొందాలంటే సంఘం ఎవరి మాట వినాలి? సంఘ కాపరి మాట వినాలి. సంఘ కాపరి మాట వినాలి. అని ఏం చేద్దామంటే చేద్దామని మీరు సహకరించాలి. మీరే కదండి యావత్తు దేశ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి సంఘం యొక్క సభ్యులకు చెప్తున్నాను. మీ గురించి కదండి, మీ గురించి కాదు. ఏమంటే వచ్చి మా కోసం వెళ్ళిపోయి అనుకోద్దు. ప్రపంచ క్రైస్తవ సంఘాలను దృష్టిలో పెట్టుకుని మాట్లాడుతున్నాను. కానీ మీరు నేను కొద్దిమందైనా దేవుడికి ఇష్టలుగానే ఉండాలి. సంఘ క్షేమాభివృద్ధి పొందాలి అంటే ఆ సంఘము సేవకుని యొక్క మాటలు వినాలి. ఆయన నడిపింపులోనే నడవాలి.
ఆయన విశ్వాసంలోనే నడవాలని ఉంది బైబిల్ తెలుసా మీకు? దేవుని యొక్క జగతమనండి, దేవుని యొక్క విశ్వాసంలో నడవాలా, సంఘ సేవకుని యొక్క విశ్వాసంలో నడవాలా? చెప్పాలి మీరు. తేరకుంటుంది. దేవుడండి శంఖాపురం అక్కర్లేదండి మాకు, ఏమండి లేకపోతే శంఖ పెద్ద అక్కర్లేదండి మాకు, దేవుడు అంట. అలా ఉందా బైబిల్లోని? చదువుతారు, పోనీ చదువుతారా? పరిశుద్ధాత్మ ఏం చెప్పడం చదువుతారా? చేతి పట్టుకోండి, ఇది వదిలేయండి ఇక. రైట్, ఎక్కడుందా మాట? హెబ్రీ పత్రిక, వెరీ గుడ్. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము చదవండి. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము. వారి విశ్వాసమును వెంబడించండి అంటాడు. 7వ వచనమా? 7వ వచనం చదవండి ఇప్పుడు. మీకు దేవుని వాక్యమును బోధించి మీ పైన నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకము చేసుకొని ఆ సేవకుల యొక్క ప్రవర్తన ఫలము శ్రద్ధగా, అంటే కింద ఏముందండి, పుట్టుడే ఉందండి, వారు అంతము వరకు నడుచుకుని రీతి ఎలాగ మా కోసం, మా ఇంటికి వస్తున్నాడు, మా గ్రామం వస్తున్నాడు, సభలు పెడుతున్నాడు, వాక్యం ప్రకటిస్తున్నాడు, ఎవరెవరో సేవకులు తీసుకొస్తున్నారు, మా కోసం వాక్యం చెప్పిస్తున్నారు. ఏంటి ఆ విశ్వాసం యొక్క నడిపింపేంటి గమనించాలి. విశ్వాసులైన వారు గమనించాలి. ఏం చూడండి, చదవరు తల్లి. దేవుని వాక్యమును బోధించి మీ పైన నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకము చేసుకొని వారి విశ్వాస ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసమును అనుసరించండి అన్నాడు. ఎంత బాగుందండి మాట. ఎవరిని వెంబడించమన్నాడు? మీ సంఘ కాపరిని వెంబడించు. అప్పుడే సంఘ క్షేమభివృద్ధి పొందుతుంది. అప్పుడు సంఘం యొక్క అభివృద్ధి అనేది ఉంటుంది. ప్రేమ, సమాధానము, సంతోషము ఆత్మలో ఎప్పుడు తగ్గకున్నావు. నీవు సేవకుని మాట నువ్వు వినలేనప్పుడు నీకు ఎక్కడ ఆ ఆత్మలోనే ఆనందం ఉండదు. ఇంకా ఏ వ్యక్తి అయితే దేవుని యొక్క సేవకుడి యొక్క మాటను ధిక్కరించాడో వాడిలో ఆత్మఫలాలు కోల్పోయిన వాడో అసూయపరుడు. ఖచ్చితంగా చెప్తున్నాను. మీ గురించి కాదు, ప్రపంచంలో ఉన్న సంఘాలకు చెప్తున్నాను మీకు నేను. ఏ సంఘంలో ఎవరు అలా ఉన్నా కానీ మంచివాడు కాడు. సంఘమా, క్షమబుద్ధి పొందాలంటే మీకు వాక్యాన్ని బోధించి ఏమండి మీ విశ్వాసాన్ని నడిపిస్తున్నటువంటి వారి యొక్క విశ్వాసంలో మీరు నడవండి అని ఖచ్చితంగా చెప్పాడంటే పిల్లరా, సంఘము క్షేమభివృద్ధి పొందటానికి కారకులు ఎవరు చెప్తారా? దేవుడండి పద్యోలు కండి ఎవరు? దేవుడండి. ఒక ఆయన సంఘంలోనండి వాక్యం చెప్పమని ఇస్తే ఆ తెరబడిపోయి అధికారి అయిపోయండి సేవకుడిని బయటకు పెట్టాడండి. ఎవడిచ్చాడు నీకు అధికారం అని అడిగారు. దేవుడండి అంటున్నాడా? దేవుడు చెడా? సంఘం క్షమాభివృద్ధి పొందాలంటే దేవుడు ఎవరెవరు నియమించాడు చూడండి ఒకసారమ్మా. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము. అమ్మా, మీ సంఘ కాపరిని ఎంతగా గౌరవిస్తారో, మీ సంఘ కాపరి యొక్క మాటను, వాక్యమును, బోధను ఎంతగా మీరు విశ్వసిస్తారో అంత గొప్పగా ఉంటారు మీరు. అంత చెప్తారండి. నా మాట నమ్మండి. మనము సంఘంలో క్షమాభివృద్ధి పొందాలంటే ఆ కాపరి చెప్పే మాటలను, వాక్యమును, జ్ఞానమును, బోధను మనస్ఫూర్తిగా అంగీకరించిన వారై వారి విశ్వాసాన్ని వెంబడించిన వారుగా ఉండాలి. అప్పుడు మన సంఘము క్షమాభివృద్ధి కలిగి ఉంటుంది. ఏం చెప్పాను నేను? ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 13. సంఘం క్షమాభివృద్ధి పొందాలంటే దేవుడు ఎవరు నియమించాడు? పరిశుద్ధులు, సంపూర్ణ పరిశుద్ధులు అంటే ఎవరమ్మా? పరిశుద్ధులు అంటే ఎవర్రా? మనమే. ఎవరో నాకండి, నువ్వే. యేసుక్రీస్తులో బాప్తిసం పొందిన మీ అందరూ దీంట్లో బాప్తిసం చేస్తున్నామా? ఎవరైనా ఎంతమంది ఉన్నారు బాప్తిసం పొందినారు? 1 2 3 4 5 6 కరవాళ్ళు. రైట్. ఇప్పుడు చెప్పండి, మీరు అంతా ఎవరు చెప్పండి వాక్య ప్రకారంగా? పరిశుద్ధులు. అబ్బా, ఇంతకంటే గొప్ప పేరేమని చెప్పండి? ఎంతకంటే గొప్ప పేరే చెప్పండి?
మీ తల్లి అలా పిలిచి ఉండదు, మీ తండ్రి అలా పిలిచి ఉండడు. నేను నిన్ను ఈ దేవుడు ఎలా పిలిచాడు? పరిశుద్ధుడికి పిలిచాడు. అబ్బా, ఎంత మంచి దేవుడు అండి మా దేవుడు. చదవండి. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరం అంటే, క్రీస్తు శరీరం అంటే సంఘం. క్రీస్తు సంఘము, అది అక్కడ చూడండి. క్రీస్తు సంఘము క్షమాభివృద్ధి పొందుటకును చెందుటకు, క్రీస్తు సంఘము క్షమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరిగించుటకును దేవుడు కొందరిని అపోస్తులుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్తికులుగాను, కొందరిని కాపర్లుగాను, కొందరిని ఉపదేశకులుగాను నియమించిన. దేని నిమిత్తం చెప్పాలి? సంఘ క్షమాభివృద్ధి పొందటానికి ఎవరు నియమించాడు దేవుడు? చెప్పాలి మీరు. అపోస్తలులు చెప్పాలి. ఏమండి? అపోస్తలులు, ప్రవక్తలు, సువార్తికులు, కాపరులు, ఉపదేశకులు. టోటల్ వీళ్ళు ఏమంటామంటే సంఘ కాపరులు అంటాం, సంఘ సేవకులు అంటాం, సువార్తికులు అని అంటాం. మరొకరు పనిలో అనుకోండి, ఏదైనా దేవుని వాక్యం చెప్పేవారు. ఇలాంతా దేవుడు దేవుడు చెప్పండి అమ్మా. సంఘ క్షేమాభివృద్ధి పొందటానికి దేవుడు నియమించాడు. కనుక ఈ సేవకుడికి మరొక పేరు పెట్టాడు దేవుడు. చూద్దామండి. మంచి మంచి పేరండి ఆయన. సేవకుడికి పేరేవో కూడా నాకు తెలియదు కానండి, నేను మాత్రం బాగా 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 నేర్చుకున్నాను, నమ్మాను. అపోస్తల కార్యాలు ముగించుకుందాం. అపోస్తల కార్యాలు 16వ అధ్యాయం. అపోస్తల కార్యాలు 16వ అధ్యాయం. అపోస్తల కార్యాలు 16వ అధ్యాయం 17వ వచనాన్ని చూడండి. 16, 17లో ఉంటే ఒక ఆవిడికి చిన్నదానికి దెయ్యం పట్టిందండి. సావకారులు మంచి లాభం సంపాదిస్తున్నారు వీళ్ళు. లాభం. దెయ్యం పట్టింది, సో చెప్తుంది. అమ్మ పలుకు జగదమ్మ పలుకు కొట్టింది. ఏమండి? గొడుసు పోయిందా, బిందు పోయిందా, ఏమండి గాజు పోయిందా, ఎక్కడుందో చెప్పేస్తాను. అమ్మ పలుకు, జగదమ్మ పలుకు డబ్బు అంటుంది. దెయ్యం పట్టింది. యజమానులు ఏమో వచ్చి డబ్బు బాగా సంపాదిస్తున్నారు కూర్చోబెట్టి. ఏమండి? ఏం జరిగింది చూడండి. అక్కడ ఏం జరిగింది చూడండి. మేము ప్రార్థనా స్థలంలోకి వెళ్ళి చూడగా పూతూనని దెయ్యం పట్టిన చిన్నది సోజిప్పుడు చేత తమ తమ యజమానులకు బహు లాభము సంపాదించున్న ఒక చిన్నది మాకు ఎదురుగా వచ్చింది. మాకు అంటే ఈ యొక్క అపోస్తల కార్యాలు రాస్తున్నది ఎవరంటే, ఎవరు రాస్తున్నారు చెప్పడమ్మా? లూకా ప్లస్ పౌలు. లూకా రాశాడు, పౌలుతో పాటు లూకా ఉన్నాడు. సేవకి వెళ్తున్నారు. సేవకి వెళ్ళారు ప్రాంతానికి. అక్కడ దెయ్యం పట్టి చెంది ఒక ఆమె వచ్చింది. ఏమంటే ఎదురుగా వచ్చింది. ఏమంటే చూడండి, సో చెప్తుంది. యజమానులకి ఏమో డబ్బులు బాగా వస్తున్నాయి. 17 వచనం. ఆమె పౌలును మమ్మును వెంబడించింది. ఈ మనుషులు ఉన్నారే, ఈ సేవకులు ఉన్నారే, దేవుని సేవకులు ఉన్నారే, ఈ కాపర్లు ఉన్నారే, ఈ స్వార్థకులు ఉన్నారే, ఈ మనుషులు సర్వోత్తరుడైన దేవుని దాసులు. సేవకుల్ని ఏమందండి దెయ్యం? సర్వోత్తరుడు దేవుని దాసులు వెళ్ళు. మీకెవరు? మీకెవరు పిలువందండి అలా సేవకుడికి అండి? నిజం చెప్పంటారా? కొంతమంది చెప్పరండి అలా సేవకుడు కనపడితే. కొంతమంది మహానుభావులు ఏమండి, మహావిశ్వాసులు కొందరు కూడా చెప్పరండి. అయ్యో, ఏమర్థమైంది దేవుడి గురించి? లేక వాళ్ళు పొందే రక్షణ కోసం వారికి ఏమర్థమయ్యింది? అయ్యో, వాళ్ళు వెళ్ళే లోకం ఒకటి ఉందే, ఆ లోకం వెళ్ళటానికి భూమి మీద ఉన్నటువంటి జీవితం గురించి ఏమర్థమైంది వీళ్ళకి? ఏం అర్థం కాలేదు. వీరు ఏమంటుందండి? వీరు ఈ మనుషులు
సర్వోతుడైన దేవుని దాసులు బాబు ఎలా చెప్తారు బాబు మీకు ఈ దాసులు ఏం చెప్తారు మీకు వీరు మీకు రక్షణ మార్గం ప్రచురించే వారుడై ఉన్నారని కేకలివి చెప్పింది దెయ్యం. దెయ్యకు అర్థమైంది దేవుని సేవకులు ఎవరో. పిశాచుకి అర్థం కాలేదు. విశ్వాసే పిశాచు అయిపోయింది. విశ్వాసే పిశాచుడు అయిపోయాడు. ఆ విశ్వాసాన్ని పిశాచుకి అర్థం కాలేదు. విశ్వాసాన్ని పిశాచుకి అర్థం కాలేదు. పిశాచుకి అర్థమైంది దేవుని దోస్తులు అంటే ఎవరో. మరి ఏం చేస్తారంటమ్మా, ఏం చేస్తారంట తల్లి? రక్షణ మార్గం అని మీకు బోధిస్తారు. చెప్పండి అమ్మా, మీ సేవకులు మీకు రక్షణ మార్గం బోధించుకొని వచ్చేస్తారు మీరు అక్కడికి? మీ రక్షణ మార్గం దేవుని యొక్క క్రీస్తు యొక్క రక్షణ మార్గం బోధించుకొని వచ్చారా? అదే చెప్పట్లేదు మీరు. చెబితే మీరు వింటే వచ్చారా, లేకపోతే అలాగొచ్చి కూర్చున్నారా? చెబితే వింటే దేవస్తోత్రం. వెరీ గుడ్. బాగా గమనించారు మీరు. కనుక దేవుని వాక్యాన్ని చెప్పేవారు ఎవరంటే సర్వోతుడైన దేవుని దాసులు. వాళ్ళు ఏం చేస్తారమ్మా అయ్యా? వాళ్ళు ఏం చేస్తారు? మీకు రక్షణ మార్గమని మీకు వారు బోధిస్తారు, ప్రచురిస్తారు, నడిపిస్తారు, మీకు తెలియజేస్తారు, దేవుళ్ళు భద్రపరుస్తారు, దేవుళ్ళు మిమ్మల్ని కాపాడుతారు, కాస్తారు మిమ్మల్ని. అప్పుడే సంఘ క్షేమభివృద్ధి కాగలదు. సంఘ క్షేమభివృద్ధి ఉండాలంటే ప్రియులారా, దేవుని దేవుని పక్షంగా ఉన్నటువంటి దేవుని యొక్క దాసులను ఎవరైతే గౌరవించి, ఎవరైతే మాట విని ఆ మాటలో నడుస్తారో వారు తప్పకుండా ఆ సంఘం క్షేమభివృద్ధి కలిగి ఉంటుంది అనేది దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. దేవుని యొక్క దాసులు లేక సర్వోత్తర దేవుని దాసుడు రక్షణ మార్గాన్ని ఎందుకు బోధిస్తారు అంటే, ఏంటి రక్షణ అంటే ప్రియులరా, ఈ లోకంలో ఉన్నటువంటి రక్షణ కాదు, కానీ లోకాన్ని విడిచిన తర్వాత వచ్చే ఓ మహా రక్షణ భాగ్యం ఒకటి ఉంది. అలాగ చూచి బోధించేవాడే దీర్ఘదర్శి. ఒక దీర్ఘదర్శిని చూపించి నేను ముగిస్తాను. చూడండి ఒకసారి. మొదటి సమూయేలు గ్రంథము 9వ అధ్యాయం 18వ వచనం ఒకసారి మీరు చూడండి. ఇక్కడ సౌలు అండ్ సమూయేలు స్టోరీది మీకు అర్థం కావాలి. సౌలు అండ్ సమూయేలు స్టోరీ. సౌలు కీసు కుమారుడు, గాడిని కాసుకునేవాడు. లాస్ట్ గాడి దగ్గర ప్రవర్తించాడు. ఏమండి, మంచి అధికారం ఇచ్చాడు దేవుడు అతనికి. కానీ గాడిద బుద్ధి పోలేదు. గాడిని కాచుకుంటున్నాడు సౌలు. సమూయేలు ప్రవక్త, ఆయన దేవుని దాసుడు, ఆయన ప్రవక్త. ఒక రోజున మీరు కూడా చూడండి, గేదెలు ఇప్పేసి కానీ లంకలు తోలేస్తారు. గేదెలు అన్నిటి కూడా తప్పిపోతాయి. రాత్రి తిరుగుతారు, మళ్ళీ ఎక్కడుందని. ఏమండి, అలాగే ఈ గాడిదలు కాసుకున్నటువంటి ఈ సౌలు యొక్క గాడిదలు తప్పిపోయాయండి, కనపడట్లేదు. తన తండ్రి చెప్పాడు, వెళ్ళు, పలా చోట ఒక ఆయన ఉంటాడు, ఆయన పేరు దీర్ఘదర్శి, ఆయన ఎక్కడుందో చెప్తాడు. ఆయన సుదీర్ఘమైనటువంటి ఆలోచన కలిగిన వాడు, చూడని వస్తువులు చూసేవాడు, చూడని ప్రాంతాన్ని చూచేవాడు. అదండి దీర్ఘదర్శి అంటే అర్థం ఏంటంటే, సేవకుడు అంటే పరలోకం కనబడదు, కానీ నిజంగా కనుక తపస్సు పట్టి కనుక వాక్యం నిలబడగలిగితే బ్రతుకుండగానే పరలోకాన్ని చూస్తామండి. దేంతో కలతో కదండి, మనోనేత్రం. నిజమండి, మనోనేత్రం. ఋషులు కొండలకి వెళ్ళి గడ్డాలు పెంచి అండి జుట్టు పెంచుకొని తపస్సు చేశాడు, ఏదో చూసాడంట అంటే చెప్తాడు. ఆడి కాదు, మనమండి నిజమైన ఋషులు. దేవుని వాక్య చేత పట్టుకున్న మనమేనండి నిజమైన ఋషులు. మనం కనిపించిన వస్తువులను చూడగలం.
చదవండి 18వ వచనం. సౌలు ఏమండి కవనియందు ముక్క చిక్క నరికేయమ్మా చదువురాయన. సౌలును కలుసుకొని అమ్మా దీర్ఘదర్శి ఇల్లు ఏది, దయచేసి నాతో చెప్పయ్యా బాబు అన్నాడు. ఎవరి దీర్ఘదర్శి? సమయ ఎవరు? అన్న కుమారుడు. ఇంకెవరు? ప్రవక్త. అది ప్రవక్త అయినా, దేవుని దాసుడైనా, యాజకుడైనా, న్యాయాధిపతి అయినా, ప్రవక్త అయినా, దైవజనుడైనా ప్రజలు నడిపించడానికి దీర్ఘదర్శి అయినా, అదండి ఆయన పేరు, దేవుడు పెట్టిన పేరు. ఎక్కడ ఇల్లు ఎక్కడ అడిగాడండి వెళ్ళి. సమూయేలు సౌలుతో నేనే దీర్ఘదర్శి అని చెప్పాడండి. ఎవరంటే ఎవరయ్యా దేవుడు? నేనే అన్నాడు. అమ్మా ఉన్నతమైన స్థలములకు నాకు ముందు వెళ్ళు నువ్వు, నేడు మీరు నాతో కూడా భోజనం చేయవలెనని, రేపు నీ మనసులో ఉన్న అంతయు నీకు తెలియజేసి నిన్ను వెంబడించేదనడా. అందరూ పడటం ఎవరు తోడలేదు నాకు. వెళ్ళనిచ్చేద్దను, నీ మనసులో ఉన్నదంతా కూడా నాకు తెలుసు అన్నాడు. ఇంకో మాట చెప్పంటారండి, దైవజనుడికండి విశ్వాసం యొక్క మనసు బాగా అర్థమవుతుందని తెలుసా మీకు సంగతి? మీకు అనుకోవచ్చు పాస్టర్ ఏది తెలియదు అనుకోవచ్చు, మీరు పాస్టర్ ఏది తెలియదులే మాకు గుచ్చుకో అనుకోవచ్చు. ఒకవేళ మీ గుచ్చు కదండి, ప్లీజ్ నన్ను మన్నించండి. మన గుచ్చు, మీ గుచ్చు కాదు, క్రైస్తవుల గురించి అందరి గురించి మాట్లాడుతున్నాను. విశ్వాసం యొక్క మనసు, విశ్వాసం యొక్క పని, విశ్వాసం యొక్క ఏమండి దూర ఆలోచన అంతా కూడా దేవుడు దైవజనుడికి చెప్పేస్తాడండి. వీడు సంఘానికి రానున్న భవిష్యత్తులో చాలా ఆటంకంగా మారుతాడని ముందు తెలిసిపోద్ది అన్నది. ఆయన భరిస్తాడండి. బాగా వినండి, దైవజనుడు ఒక మనుషుడిగా మనం చూడకూడదు. అయ్యో సేవకుడు అయినా అలా చూడాలి మనం. కాబట్టి అతనికి ఉన్న పేరు చెప్పండి అమ్మా, దీర్ఘదర్శి. గాళ్ళు తప్పిపోయాయి కానీ ఎక్కడనే చూచాడు. వెళ్ళలేదు, గాళ్ళు ఎక్కడనే చూచాడు, ఎక్కడ కట్టబడే చూచాడు. నాతో భోంచేయి, కంగారు పడకు, నేను చెబుతాను. సౌలా కంగారు పడకు, నాకు తెలుసు ఆయన చెప్పాడు. ఎక్కడున్నాయో చెప్పాడు, చూపించాడు, వెళ్ళమన్నాడు, అక్కడికి వెళ్ళాడు. అక్కడ గాడిదలు ఉన్నాయి అది చెప్పండి. చూడని ప్రాంతము చూచాడు, కనిపించని వస్తువు చూచాడు. ఎవరో సేవకుడు, సమూయేలు ప్రవక్త, ఇక్కడ చెప్పంటారా దీర్ఘదర్శి చెప్పడా. ఏమంటే ప్రతి సేవకుడు పరలోకం ఉందో చూచొచ్చాడండి మీ దగ్గరికి. అరే పరలోకం ఉంది, వీడి పేదరికంలో చచ్చిపోయినా, రోగంతో చచ్చిపోయినా, ఏంది మరి ధనవంతులు చచ్చిపోయినా, ఎవరు ఎలా చచ్చిపోయినా ప్రభు నమ్మకపోతే నరకానికి పోతాడు. అయ్యో వీళ్ళంతా రక్షణ పొందాలి, పరలోకం ఉంది, ఆ లోకానికి నడిపించాలి అని నిజమైన సేవకుడు అండి. పరలోకాన్ని చూచి పరలోకాన్ని మీకు పరిచయం చేయటానికి, ఆ లోకానికి నడిపించటానికని, విశ్వాసంలో మిమ్మల్ని స్థిరపరచటానికని, అలాంటి విశ్వాస నమ్మకంలో నడిపించటానికని చూచి వచ్చిన వాడే దేవుని సేవకుడు. అప్పుడేనండి ఏ సంఘమైతే దేవుని యొక్క సేవకుని మాట వింటుందో ఆ సంఘం ఏమవుతుందో చెప్పండి, క్షేమాభివృద్ధి పొందుతుంది. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా ఇలాగే కట్టాలని, ఇలాగే ఐక్యత కలిగి ఉంచాలని, మన మధ్య ప్రేమ, సంతోషము, సమాధానము, ఐక్యత, అనురాగాలు ఎప్పుడు ముడిపడి ఉండాలని,
ఎవరు తప్పిపోకుండా ఉండాలని, మీతో పాటు ఇంకా అనేక మందిని కట్టేటట్టుగా మీ సంఘం అభివృద్ధి పొందినట్టుగా ఉండాలని మనస్ఫూర్తిగా దేవుని పాదాలపై శిరస్సు ఉంచి మహాదేవుని పేరట ఆశీర్వదిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని మమ్మను దీవించి ఆశీర్వదించి నడిపించునుగాక. ఆమెన్ చెప్పండి. ఆమేన్. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ.